నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రీలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓ పక్క గవర్నర్ ప్రసంగం, మరో పక్క జగన్ వాకౌట్. డోర్నకల్లో కవిత విస్తృత పర్యటన, కష్టపడ్డ వారందరికీ కేసీఆర్ గుర్తింపు. పరీక్ష ఫీజుల బాధుడు, దౌర్జన్యమే ధ్యేయం. కాంట్రాక్టర్ల సమస్యలు, 400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నాడు వచ్చింది. మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది. 6 నెలలు పరిపాలన మా చేతిలో లేదు. ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది. అక్కడి నుంచి ఈ 9-10 నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది, పరిపాలనను అందించింది. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్కి వెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి 45,000 కోట్లు, మొన్న 1,80,000 కోట్లు, 2,25,000 కోట్లు. ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు, లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళనే అమెరికన్ కంపెనీ అమ్జన్ అనే బయో ఈరోజు మనం సంస్థను ఈరోజు ప్రారంభించుకున్నాం. వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు, వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అని అంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పనులు మేము చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు. అదేవిధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా, 25,50,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది. నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు, రైతాంగానికి, మీరు కానీ మీ పిల్లలు కానీ పట్టభద్రులైతే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు రుణమాఫీ జరిగిందనంటే 10 ఏళ్లలో చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఒడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వరి వేసుకుంటే ఉరేసుకున్నానట్టే అని. కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి, సన్న ఒట్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్కు 10 కిలోలు తాలు మీద, తరుగు మీద, తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని 1,000 కోట్లు దోసుకున్నారు. కానీ మేము వచ్చినాక 1 కిలో అయినా తాలు, తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా? ఇవాళ అది పోను మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు ఎన్నికలను అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చి నెంబడే మొదటి 3 నెలలనే ఆయన ఎగగొట్టిన రైతు బంధులు 7,625 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది. మీ ఖాతాల్లో
జనవరి ఫిబ్రవరి మార్చిలో రైతు బంధు నగదు పడ్డది. కాంగ్రెస్ వచ్చినాకంటే ఓట్లు మాకేయండ్రి. మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఇవాళ కూడా ఎకరాకు 5,000 ఒక పంటకు, సంవత్సరానికి 10,000 ఆనాడు ఉండే. ఇవాళ మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులను ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా. ఇవాళ ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పెంచినాం. మీకెవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అదేవిధంగా ఈరోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. అక్క ఈడు ఉన్నోళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోండి, అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి. మీరు యాదగిరి గుట్ట పోతారా, లేకపోతే భద్రాచలం పోతారా, నాగోబ జాతర పోతారా, సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా, ఏడికి పోయినా బస్సుల్లో ₹1 లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించుతే మా అక్కలు నాకు ఓటేయండి. ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడిగితే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా. ఇవాళ మా అక్కలు నేను అడగదలుచుకున్నా. ₹500 సిలిండర్ 50 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ₹500 సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. ₹500 సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్న మా ఆడబిడ్డలకు. 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంటు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఈరోజు ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ మాకు ఓటేయండి. వ్యవసాయానికి ఉచిత కరెంటు రాకపోయినా, మీ ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. ఈ 2 మేము వేస్తే మీరు మా నరేందర్ రెడ్డికి ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, స్వయం సహాయక సంఘాలు మా సీతకి ఇక్కడనే ఉన్నది, మా సోదరిమాన్లు ఇక్కడనే ఉన్నారు. ఎన్నడన్నా 10 ఏళ్ళల్లో చంద్రశేఖరరావు ఈ సంఘాలు ఎట్లున్నాయి, మీకేమైనా వడ్డీ వసూలు అయ్యిందా, మీరు ఎట్లున్నారని ఎప్పుడన్నా అడిగిండా? ఇవాళ సీతకు వచ్చిన తర్వాత సంఘాల గౌరవం పెరిగిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సంఘాల వాళ్లకు అక్కడో ఇక్కడో కాదు, ఇన్ఫోసిస్, విప్రో, హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల పక్కన శిల్పారామం కానుకొని మీరు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి ₹100 కోట్ల విలువ ఉండే నైట్ బజార్ను 3.5 ఎకరాల భూమిని మీకు ఇచ్చి 150 షాప్స్ మీకు అక్కడ పెట్టి మీ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా, ప్రపంచానికి మీ టాలెంట్ తెలిసే విధంగా నేను సీతక్క ఏర్పాటు చేసి ఉంటే మా ఆడబిడ్డలు నరేందర్ రెడ్డికి ఓటేయండి. మేము ఇవ్వకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మా ఆడబిడ్డలు వంటింటి కుందేళ్ళు కాదు, మా ఆడబిడ్డలు సోలార్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు. మా ఆడబిడ్డలు అదాని అంబానీలతో పోటీ పడాలని మహిళా సంఘాలకు ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు మా ఆడబిడ్డలతో చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిది. ఈరోజు కోటీశ్వరులను మా ఆడబిడ్డల్ని సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసింది మేము. 1000 మెగావాట్లు ఈరోజు అదానితో పోటీపడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం. ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా. అదే కాదు, ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది. ఈసారి 600 ఆర్టీసీ బస్సులను ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్కు కిరాయికి పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఈ 1 కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరిగితే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించండి. మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావును చూసిర్రు. ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది. 69,000 కోట్లతోని రాష్ట్రాన్ని అప్పచెప్తే 7,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు.
ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల 6,500 కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెట్టకుట్ట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటాన్కు కట్టాల్సి వస్తుంది. ఇవాళ సంవత్సరం తిరిగే లోపల ఈ 13-14 నెలల 75,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన. ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది. రాష్ట్రాన్ని నిండా ముంచిండు, దివాలా తీసిండు. దివాలా తీపిచ్చిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగుండా సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్ళు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మా బీసీ సోదరుల చదువుకున్నారు, చైతన్యం వచ్చింది, మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు. 100 ఏళ్ళల్లా 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 2025 సంవత్సరం వరకు దాదాపుగా 96-97 ఏళ్ళల్లా ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో? బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి, మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా. 12 నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తేల్చి 56.33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు. నేను అడుగుతున్న సోదరులారా, మోడీ చెయ్యలేని పని, మోడీ పెద్ద బీసీనని చెప్పుకుంటున్నాడు, బండి సంజయ్ చిన్న బీసీనని చెప్పుకుంటున్నాడు. వీళ్ళిద్దరు 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిండా? కానీ 12 నెలల మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటున్నాను. ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించిండ్రంటే అది మీకు నష్టమా లాభమా? మా బీసీ సోదరులను నేను ఈరోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మీకోసం కొట్లాడుతున్నా, నేను మీకోసం పనిచేస్తున్నా. నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలల్లా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు. కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈరోజు బీసీ కులగణన నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యరా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ 30 ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు. కృష్ణమాదిగ పోయి మోడీని కౌగిలించుకున్నాడు, మోడేమో కృష్ణమాదిగకు ముద్దు పెట్టిండు. సంతోషం, మన కృష్ణానికే పెట్టిండు ముద్దు. కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద? సుప్రీంకోర్టు చెప్పింది కదా. మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే, దళితుల పట్ల ఆపేక్ష ఉంటే, దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు? ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ మాదిగ గారు, కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని షమీం అఖ్తర్ కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా. కేటగరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా? వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులను అడగదలుచుకున్నా. దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య, జటిల సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు 12 నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా?
మిమ్మల్ని 12 ఏళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీ వాళ్ళకు ఓటేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని నేను అడుగుతున్న సోదరులారా. బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. 10 నెలలు అయింది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును, ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు, వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది. మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీలు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రి. విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి. మేమేమో కేసులు కట్టాలి, మీరు ఆ కాగితాలు సంకలు పెట్టి తీసుకెళ్ళి చీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడు పుటాని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకురు. పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల స్కీమ్ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని. ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని? మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా, ఎవరికి అర్థమైతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ, మెట్రో రైళ్లు ఎందుకు క్యాబినెట్లో ఆమోదం పొందుతలేదు? ఒక్కసారి క్యాబినెట్లో ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది. నాకు అనుమతి ఇవ్వకుండా క్యాబినెట్లో పెట్టకుండా తాజాగా ఢిల్లీలో ఉండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా? హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా. అదే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. అదే విధంగా వారణాసి ఉత్తరప్రదేశ్లో మోడీ ఎంపీగా ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు, ₹1 నిధులు ఇవ్వరు. ఇదేనా కిషన్ రెడ్డి నీ నీతి, నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు, మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటున్నారు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్డు పని జరగకుండా రోడ్డుకు అడ్డం పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ దివాలా తీయాలి. అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇవాళ 10 ఏళ్ళ 12 ఏళ్ళ మీరు ఏం తెచ్చిరని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని. ఇవాళ హైదరాబాదులో రోడ్లు విస్తరించిన, హైదరాబాద్కి గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకెళ్తున్నా. ఇవాళ కృష్ణానది జలాలను మేము తెచ్చినాం, ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం.
ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటాం. మెట్రోని ఆనాడు మెట్రో కట్టింది మేమే, ఈనాడు ఇంకా 100 కిలోమీటర్లు మెట్రోను విస్తరించాలనుకుంటున్నది మేమే. ఫ్యూచర్ సిటీని, సైబరాబాద్ సిటీని కట్టింది మేమే, ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వేయాలనుకుంటున్నది మేమే. కిషన్ రెడ్డి గారు, నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా. ఏ మోకం పెట్టుకొని ఇవాళ పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి? నీ మోసం, నీ దగా తెలియదా? నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా చేసిన. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది, మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు. మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు? మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు, మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు, మీ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు పోతలేవు, మీ పాలన. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఎంతో నష్టపోయామని అన్నారు. గవర్నర్ ప్రసంగం చెబుతూ ఉండగానే జగన్ ఇతర వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని జగన్ విచారం వ్యక్తం చేశారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని వెల్లడి చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. జగన్ ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. Global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Greenko Group, BPCL, TCL and others with massive investments. To date, investors have pledged here that our efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Greenko Group, BPCL, TCL and others. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత విస్తృతంగా పర్యటించారు. దంతాలపల్లి మండలం రామంజపురంలో కవిత వాట్సాప్లో సహాయం కావాలని కోరిన వ్యక్తికి కవిత సౌజన్యంతో ఏర్పాటు చేసిన కేసీఆర్ జిరాక్స్ సెంటర్ను ప్రారంభించారు. మరిపేడ మండలం చిల్లంచెర్ల గ్రామంలో జాగృతి మహిళా నాయకురాలి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ఉద్యమ నేపథ్యంలో కష్టపడ్డ వారందరికీ కేసీఆర్ గుర్తింపిస్తామని చెప్పారు. కుర్వి ఆలయంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శారదానగర్ మున్సిపాలిటీ వైసీపీ నాయకుడికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాదింపు చేస్తారు. ఒకటే అడుగుతున్నా అయిన పద్ధతి ఈ విధంగా
మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీరు కక్షాదింపు చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు. మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నాం. ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి అయింది పాత్రుడు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజక ప్రజలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో కూడా వేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు. ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలు విశాఖ జీవీఎంసీ మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యలు, ఇతర ముఖ్య అంశాలు, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కాంట్రాక్టర్ల వ్యవస్థాపక అధ్యక్షులు, జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చైర్మన్ రొంగలి జగన్నాథం కోరారు. ఇప్పటి వరకు జీవీఎంసీ కాంట్రాక్టర్లకు 400 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, తద్వారా జీవీఎంసీ కాంట్రాక్టర్ల కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నారని, తక్షణమే జీఎంసీ మేయర్ గోలగాని హరివెంకట కుమారి తక్షణమే స్పందించాలని అన్నారు. 6.5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సుమారు 6 కోట్లు ఇప్పటికే చెల్లించలేదన్నారు. కోర్టుకు వెళ్లిన వారికి చెల్లించారని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం జీవీఎంసీ కాంట్రాక్టర్లు వారి కుటుంబాలతో కలిసి తమ ఆవేదన కూడా అధికారులకు వెళ్లబుచ్చారని అన్నారు. ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ, కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలో ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టుల పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఇవాళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితే ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళకి ఈవేళ 12 నెలల కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో, అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డును పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ పీజీ కళాశాలలో ఓయూ అధికారులు పరీక్షా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని, దాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఓయూ పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఓయూ పరిపాలన భవనం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ అధికారులు దౌర్జన్యమే ధ్యేయంగా పరీక్షా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని మండిపడ్డారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే కాలేజీల్లో ఓయూ అధికారులు ప్రైవేట్ యూనివర్సిటీ తలదన్నే విధంగా ఇష్టరీతిన ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో, ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పేరుగాంచిన విశ్వవిద్యాలయంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ అనే అర్థం కాని స్థితిలో ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్నే విధంగా ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు, కోర్సు ఫీజులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో వసూలు చేస్తూ పేద విద్యార్థుల రక్తాన్ని జలగాల్లో పీలుస్తున్నటువంటి పైన ఒక యూనివర్సిటీ అధికారుల తీరు ఆ విధంగా ఉంది. ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులకు వెన్నంటి ఉండి ఉన్నత విద్యకు తోడ్పడాల్సినటువంటి యూనివర్సిటీలో ఈ విధంగా ఫీజుల దోపిడీతో వాళ్ళకి ఉన్నత విద్యను దూరం చేసే కుట్రవన్నుతా ఉన్నారు. ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, పెంచినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే విధంగా ప్రభుత్వాలు, యూనివర్సిటీ అధికారులు తోడ్పడాలని హెచ్చరిస్తా ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటుందని ప్రభుత్వాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఏబీవీపీ
ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్ష ఫీజులను చూసుకుంటే విద్యార్థులు బెంబేలెత్తిపోయి ఈ పరీక్ష ఫీజులు కట్టడం మా తోని కాదు అని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకొని గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పేద విద్యార్థుల యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థుల యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీని తలదన్నే విధంగా మీరు పరీక్షా ఫీజులు ఉన్నాయంటే చాలా సిగ్గుచేటు. ఉస్మానియా అధికారులు తరచు చెప్తా ఉంటారు రాష్ట్రంలో నంబర్ 1, రాష్ట్రంలో నంబర్ 1, రాష్ట్రంలో నంబర్ 1 అని. మేము ఒకటే అంటా ఉన్నాం, పరీక్ష ఫీజుల పెంపులో కూడా ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రంలోనే నంబర్ 1. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క బంధువుల ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడేందుకు, ప్రభుత్వ యూనివర్సిటీల్ని నిర్వీర్యపరిచేందుకు పేద విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ పరీక్షా ఫీజుల పెంపు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ అధికారులని, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని అడగడం చేతగాక రాబట్టడంలో వైఫల్యమయ్యి ఈరోజు పరీక్షా ఫీజుల శరణ్యమయ్యి ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, యూనివర్సిటీ మెయింటెనెన్స్ కి జీతాలు ఇవ్వడానికి ఈరోజు విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులే శరణ్యంగా మారినాయంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంత దిగజారిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మేము వారం రోజులు టైం ఇచ్చినాం. యూనివర్సిటీ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు. యూనివర్సిటీ అధికారులు చేస్తారా లేకపోతే ప్రభుత్వ? దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆలయ అలంకార మండపంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని సర్వంగా సుందరంగా ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భిక్షాలు గాలిగోపురం వద్ద స్వామివారిని భూతవాహనంపై కొలువు తీర్చి, అమ్మవారిని సూకవాహనంపై కొలువు తీర్చి మంగళహారతులిచ్చి కోలాటాలు మేళతాళాల మధ్య భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవారిని దర్శించుకొని కర్పూర హారతులు పట్టి స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు. ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగనన్నను బ్లేమ్ చేస్తున్నారు. మీకు నిద్రపోయినా, మెలుకున్నా, అసెంబ్లీకి వచ్చినా, బయటికి వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 జగన్ని ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లను ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు?
ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు, కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి, అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈరోజు మీరు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇంత ఘంటాపదంగా నేను చెప్తున్నానంటే, ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే PAC, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు, PACని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని PAC చైర్మన్ని మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ PAC చైర్మన్ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే, గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే, అసెంబ్లీకి TV9 రాకూడదంట, NTV రాకూడదంట, 10TV రాకూడదంట, సాక్షి రాకూడదంట. వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానళ్ళు మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు అంటే, వీళ్ళ మీడియాలో వీళ్ళు వండి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి, లేదంటే రానివ్వము అని వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తుంటే, అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళని చేసే తప్పుల్ని ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు, చూపించే వాళ్ళు ఎవరిని కూడా మేము సహించమనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్ష హోదా జగనన్నకి ఇవ్వరు, PAC చైర్మన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వరు, వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే ఛానళ్ళని అసెంబ్లీలోకి రానివ్వరు, గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. అంటే వీళ్ళ చైర్మన్, వీళ్ళ డిప్యూటీ చైర్మన్, వీళ్ళే CM, వీళ్ళే డిప్యూటీ CM, అంతా వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ ఛానల్. అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళటానికి వీళ్ళ ప్రణాళికలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి. నిన్న ఎంత బాధేసిందంటే, పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని 2 చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు. కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.